ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ 4/3. హారిజాంటల్ రేంజ్ యొక్క ఫార్ములా ఏంటండి u² sin 2θ/g. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 టైమ్స్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ అంటున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు 4/3 టైమ్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటండి u² sin² θ/2g. సో ఇప్పుడు ఏమంటున్నాడు, యాంగిల్ కనుక్కోమంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ విల్ బి అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఇచ్చాడండి. సో యాంగిల్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేసేసి మనం క్యాన్సిల్ చేద్దామండి. u² క్యాన్సిల్ అవుతుంది, మిగతా మిగిలింది sin 2θ. ఇక్కడ g కూడా క్యాన్సిల్ చేయవచ్చు, కింద క్యాన్సిల్ చేశానండి. sin 2θ, ఇక్కడ sin² మిగిలింది. sin 2θని ఎలా రాసుకున్నాను, 2 sin θ cos θ అని రాశానండి. అది ఎందుకంటే sin θ ఇక్కడ sin θ క్యాన్సిల్ అయిపోతుందని. సో మిగతాది 2 2 జా 4, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, g క్యాన్సిల్ అయిపోయింది. మిగతా మిగిలింది ఏంటి, ఇటు సైడ్ cos θ మిగిలింది, ఇటు సైడ్ ఏమో sin θ మిగిలింది. సో sin θ/cos θ దీన్ని తీసుకెళ్ళండి, sin θ/cos θ అయిపోతుంది. సో మళ్ళీ ఈ 1/3 cos θ అయిపోయినప్పుడు ఈ 1/3 ఇటు వస్తుంది కదా, అందుకని 1/√3 అయిపోయింది. sin/cos ఏమవుతుంది, tan θ అవుతుంది. tan θ ఈక్వల్స్ టు 1/√3 ఎప్పుడు వస్తుంది, ఇది θ ఈక్వల్స్ 30 degrees అంటే ఈజీగా మనం θ 30 degrees D అనేది ఆప్షన్స్ అని మనం చెప్పొచ్చు.